తెలంగాణలో చిత్ర విచిత్ర రాజకీయం. 16 మున్సిపాలిటీల్లో హోరాహోరీ. చైర్మన్ పీఠం కావాలి అంటే కలయిక తప్పదా? బీజేపీ బీఆర్ఎస్ లో ఏమైనా రెండు పార్టీలు కలవాల్సిందేనా? ఎవరితో కలుస్తారు? కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కలుస్తుందా? బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుందా? కాంగ్రెస్ బీజేపీ లోపాయికారిగా కలుస్తాయా? అమరచింత గద్వాల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు. ఆదిలాబాద్ లో బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుందా? ఇండిపెండెంట్లు కాంగ్రెస్ కలిసిన దాటని మ్యాజిక్ ఫిగర్. బీజేపీకి 21, బీఆర్ఎస్ కు 6 వార్డులు. కాంగ్రెస్ కు 11, ఇతరులకు 11 వార్డులు. రాయ్కల్, బేటిపల్లి, గద్వాల్లో ఇదే పరిస్థితి. ఆలంపూర్లో ఆసక్తికర పరిణామం. 10 వార్డుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరో 5. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి ఎక్స్ అఫీషియో ఓట్లు. కామారెడ్డి, జమ్మికుంట, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, అలియాబాద్, నారాయణపేట, ఖానాపూర్, అమరచింత, మెదక్, నర్సాపూర్లో ఎటూ తేలని ఫలితం. ఈ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో ఏవైనా రెండు కలవాల్సిందేనా? నిజామాబాద్ కార్పొరేషన్ లో ఆసక్తికర పోరు. ఎంఐఎంతో కాంగ్రెస్ కలుస్తుందా? ఎంఐఎంతో బీజేపీ లోపాయికార పొత్తు పెట్టుకుంటుందా? తెలంగాణ మున్సిపల్ రాజకీయాలు ఇప్పుడు ఒక చిక్కుముడిని తలపిస్తున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఫలితాలు చిత్ర విచిత్రమైన సమీకరణాలకు తెరలేపాయి. రాష్ట్రంలోని 37 మున్సిపాలిటీలో హంగరాగా వీటిలో 16 మున్సిపాలిటీలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అధికారం దక్కాలి అంటే ప్రత్యర్థి పార్టీతోనైనా చేతులు కలపక తప్పని అనివార్య పరిస్థితి నెలకొంది. సిద్ధాంతపరంగా విరుద్ధమైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పుడు పీఠం కోసం తెర వెనుక రాయబారాలు నడుపుతున్నాయి. అమరచింత నుంచి గద్వాల్ వరకు, ఆదిలాబాద్ నుంచి కామారెడ్డి వరకు ప్రతి చోట లెక్కలు తేలడం లేదు. ఈ వింత రాజకీయ చదరంగంలో ఎవరితో కలుస్తారు, లోపాయికారి ఒప్పందాలు కుదురుతాయా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ బీజేపీ 21 వార్డులతో అతిపెద్ద పార్టీ అవతరించినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ అందుకోవడంలో తడబడింది. ఇక బీఆర్ఎస్ కు 6, కాంగ్రెస్ కు 11, ఇతరులకు 11 వార్డులు వచ్చాయి. కాంగ్రెస్ తన మిత్రపక్షాలు లేదా స్వతంత్రులతో కలిసిన అధికారం దక్కలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ మద్దతు లేదా బీజేపీ మద్దతు అవసరం. ప్రస్తుత బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ స్థానిక పీఠం కోసం ఒక్కటవుతున్నాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారిగా కలిసిన దాఖలాలు ఉండడంతో ఆదిలాబాద్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆలంపూర్ మున్సిపాలిటీలో ఫలితాలు టై అయ్యాయి. మొత్తం 10 వార్డులు ఉంటే కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక్కడ అడుగు వేయడానికి మరో పార్టీకి అవకాశం లేదు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి ఉన్న ఎక్స్ అఫీషియో ఓటు ఇప్పుడు నిర్ణయాత్మకంగా మారింది. ఈ ఒక్క ఓటుతోనే మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ వశమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిని అడ్డుకోవడానికి చట్టమైన లొసుగులు లేదా ఇతర మార్గాలను అన్వేషిస్తుంది. ఒక్క ఓటుతో అధికారం తారుమారయ్యే ఇలాంటి పరిస్థితులు అదురుగా కనిపిస్తాయి. జగిత్యాల జిల్లాలోని రాయ్కల్, మెట్పల్లి మున్సిపాలిటీలోనూ ఇదే తరహా అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య బలాబలాలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఏ పార్టీ కూడా ఒంటరిగా చైర్మన్ పీఠాన్ని అధిరోహించే పరిస్థితి లేదు. ఇక్కడ కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు స్వతంత్ర అభ్యర్థులు సిద్ధంగా ఉన్నా వారి సంఖ్య కూడా మెజారిటీకి సరిపోవడం లేదు. దీంతో ఎవరైనా రెండు ప్రధాన పార్టీలు కలవడం మినహా మరో మార్గం లేదు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయా లేక బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కడుతుందా అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. గద్వాల, అమరచింత ప్రాంతాల్లో రాజకీయ రంగులు వేగంగా మారుతున్నాయి. గతంలోనే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన కుదిరినట్లుగా వార్తలు వచ్చాయి. స్థానిక నేతల మధ్య ఉన్న ఈ వ్యక్తిగత విభేదాల కంటే కాంగ్రెస్ ను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు ఏకమవుతున్నాయి. ఇది రాష్ట్ర స్థాయి రాజకీయాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా స్థానిక ప్రయోజనాలే పరమావధిగా ఇక్కడ పావులు కదుపుతున్నారు. అమరచింతలో ఫలితం ఎటూ తేలకపోవడంతో స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు భారీగా బేరసారాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
కామారెడ్డి, జమ్మికుంట వంటి కీలక మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆసిఫాబాద్, కాగజ్ నగర్, అలియాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ తన ఎక్స్ అఫిషియో ఓట్లను వాడుకోవాలి అని చూస్తున్నా సంఖ్య భారీగా తక్కువగా ఉండడంతో అవి సరిపోవడం లేదు. ఇక నారాయణపేట, ఖానాపూర్లో కూడా ఫలితాలు హంగును తలపిస్తున్నాయి. ఇక్కడ అధికారం కోసం పార్టీ జెండాను పక్కన పెట్టి అజెండాలను మార్చుకుంటున్నాయి. ఏ రెండు పార్టీలు కలిసినా అది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమే అవుతుంది. మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారాయి. పైకి గంభీరంగా విమర్శలు చేసుకుంటున్న పార్టీలు లోపల మాత్రం మంతనాలు జరుపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారిగా కలిసే అవకాశం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి ఈ రెండు పార్టీలు కొన్ని చోట్ల ఒకే తాటిపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుంది అనేదానికి అంటే ఎవరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు తెలంగాణ రాజకీయాలు పెను సంచలనంగా మారాయి. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. 28 వార్డులతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ అందుకునేందుకు ఇంకా దూరంగా ఉంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ చూస్తే 17 స్థానాలు గెలిచిన కాంగ్రెస్, 14 స్థానాలు సాధించిన ఎంఐఎం చేతులు కలిపితే బీజేపీని అడ్డుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు అధికారం కోసం గతంలో జమ్మూ కాశ్మీర్లో పిడిపితో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఇప్పుడు నిజామాబాద్ పీఠం కోసం ఎంఐఎంతో అప్రకటిత లేదా లోపాయికారి ఒప్పందానికి సిద్ధమవుతుందా అన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఇక ఎంఐఎం మద్దతు లేకుండా ఎవరికి అధికారం దక్కని పరిస్థితి ఏర్పడింది. సిద్ధాంతాలను పక్కన పెట్టి ఏ పార్టీ ఎవరితో దోస్తీ కడుతుంది అనేది కూడా ఉత్కంఠను రేపుతోంది.